ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి కోసం, ప్రగతి కోసం, అమరావతి రాజధాని పూర్తి స్థాయి నిర్మాణం కోసం పరితపించే యావత్ రాష్ట్ర ప్రజానీకానికి నమస్కారం. ఈరోజు అమరావతి రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక దేశాలలో ఉన్న సంస్థలు, ప్రముఖులు, పత్రికలు అమరావతి భవిష్యత్తు మీద చర్చిస్తున్నారు. ఇక్కడ అమరావతి డిజైనర్ చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రిగా ఎంతో శ్రమించి దానికి ఒక రూపాన్ని ఇచ్చారు. అయితే ఏ ముఖ్యమంత్రి ఉన్నా రాష్ట్ర ప్రగతి కోసం చంద్రబాబు గారిలాగాను ఇంకా మరింత చొరవతోటి తమకున్న విస్తృత పరిజ్ఞానంతో రాష్ట్ర ప్రగతి కోసం ఆలోచించడమే తొలి బాధ్యతగా ఉంటుంది పాలకులకు. రాజ్యం ఎప్పుడు ఉంటుంది, రాజ్య పాలకులు మారుతూ ఉంటారు. పాలకులు మారినప్పుడల్లా విధానాల్లో తగు పురోభివృద్ధితో కూడినటువంటి మార్పులు ఉంటాయి తప్ప రాజధాని పేర్లు, రాష్ట్రాల పేర్లు, ప్రాంతాలు మార్చడం అనేటువంటిది విజ్ఞతతో కూడినటువంటిది కాదు. దురదృష్టం కొద్దీ మన రాష్ట్రం 2016లో ఫిబ్రవరిలో సచివాలయం నిర్మాణం పూనుకున్నారు. అప్పటి నుండి సచివాలయం పనిచేస్తూ ఉంది. 2017లో అసెంబ్లీ, శాసనమండలి భవనాలు పూర్తయినాయి. 2019 నుండి జూలై నుండి హైకోర్టు పనిచేస్తూ ఉంది. మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కొంతమంది ఇది పచ్చదనం, ఎన్జిటి చట్టాలకి విరుద్ధం అని చెప్పి కోర్టులో కేసులు వేశారు. వాటన్నిటి తీర్పుల్ని అధిగమిస్తూ ఫైనల్గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా పర్యావరణానికి ఏ రకమైన ఇబ్బంది లేదని తీర్పు చెప్పింది. అలాగే రాజధాని నిర్మాణం కాకుండా ఈనాడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ఎన్నో అడ్డంకులు కల్పించింది. కొన్నాళ్ళు దొనకొండ రాజధాని అని చెప్పి ప్రచారం చేశారు, ఒంగోలు రాజధాని అని ప్రచారం చేశారు. ఇవాళ దొనకొండ పోయింది, ఒంగోలు పోయింది, పులివెందుల పోయింది. 3 క్యాపిటల్స్ అనేటువంటి నినాదాన్ని తీసుకొని బహుశా ఈ 3 క్యాపిటల్స్ అనే నినాదం రాష్ట్ర విచ్ఛిన్నానికి ఒక ట్రస్ట్, నమ్మిక పోగొడటానికి దారితీసింది. ఇవాళ ఆకస్మికంగా విశాఖలో 30 ఎకరాల్లో అత్యాధునిక గెస్ట్ హౌస్ అని చెప్పి దానికి మన 16వ తారీఖు శంకుస్థాపన చేశారు. కానీ అదైనా ఒక సరైన స్థలంలో పెట్టారా? గెస్ట్ హౌస్ అనేది తిరుపతిలో పెట్టుకోవచ్చు, విశాఖలో పెట్టుకోవచ్చు, అనంతపురంలో పెట్టుకోవచ్చు, అన్ని జిల్లాల్లో ఒక చక్కని గెస్ట్ హౌస్ పెట్టుకోవచ్చు. కానీ అక్కడ కూడా ఒక చారిత్రకమైనటువంటి బుద్ధిస్ట్ కొండ మీద దీనికి శంకుస్థాపన చేశారు. అది రహస్య శంకుస్థాపన. ఇవాళ ఈ చారిత్రక కట్టడాలు ఉన్నటువంటి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ చేతిలో ఉన్న ఈ కొండలో అది చట్టబద్ధంగా రేపు నిలవదు. ఆ రకమైనటువంటి నష్టము అది జరిగిపోద్దు. అసలు ప్రత్యేక హోదాని సాధిస్తాను, నాకు 25 మంది పార్లమెంటు సభ్యులు ఇవ్వండి అన్నారు. రాష్ట్ర ప్రజలు నమ్మి 22 పార్లమెంటు సభ్యులు ఇచ్చారు. 7 ఉన్నప్పుడు రాజీనామా చేసినటువంటి వైసీపీ 22 మంది ఉండి
15 మాసాలు నిండుతున్నటువంటి దశలో అడుగుతూనే ఉంటాం తప్ప ఫైట్ చేస్తామనేటువంటి స్థితికి సెంట్రల్ గవర్నమెంట్ మీద రాలేదు. అంటే నరేంద్ర మోడీతో ఒక లాలూచితో రాజకీయ కక్షతో, ఆ రాజకీయ కక్ష చంద్రబాబు గారి మీద ఉంటే తప్పులేదు, టీడీపీ పార్టీ మీద ఉంటే తప్పులేదు. శాస్త్రీయమైన పద్ధతిలో మెరుగైన విధానాలు తీసుకొస్తే తప్పులేదు. కానీ అమరావతి విధ్వంసానికి మాత్రమే రాజకీయ కక్ష రాష్ట్రాన్ని కులాల కుంపటి మధ్య తీసుకురావటం అనేటువంటిది, ప్రాంతాల మధ్య వైషమ్యాలను రెచ్చగొడటం అనేటువంటిది భవిష్యత్తు తరాలకి శాపంగా మారుతుందనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ 3 రాజధానుల విధానం కానీ, జగన్ యొక్క కక్షపూరిత విధానాలను కానీ ఇవాళ దేశంలో ఉన్న ప్రముఖ దినపత్రికలు, ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాత వాల్ స్ట్రీట్ లాంటి పత్రికలు జగన్మోహన్ రెడ్డి గారి పాలసీలను, చట్టాలను, 3 రాజధాని పద్ధతులను తీవ్రంగా ఖండిస్తున్నారు, విమర్శిస్తున్నారు. ఇది మంచిది కాదని చెబుతున్నారు. కానీ వైసీపీ నేతలు ఎవరు వాటిని విని అందులో ఉన్న మంచిని గమనించేటువంటి స్థితికి కూడా పోకపోవటం దురదృష్టం. ది ప్రింట్ ఎడిటర్ శేఖర్ గుప్తా గారు ఇది పిచ్చి తుగ్లక్ చర్యని పేర్కొన్నారు. ఇది జాతీయ విషాదంగా మారుతుందని, పలు అంతర్జాతీయ బ్యాంకులు కానీ, వాణిజ్య సంస్థలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, కార్పొరేట్ సంస్థలకు కానీ ట్రస్ట్ దెబ్బతింటుంది. ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దాలనుకున్నటువంటి దాన్ని విచ్ఛిన్నం చేసుకునేటువంటి పరిస్థితి అవుతుందని, అసలు రైతులు 34,000 ఎకరాలు భూముల్ని స్వచ్ఛందంగా ప్రభుత్వ మాట నమ్మి ఇవ్వటం అనేది ఒక అద్భుతం అని చెప్పి, దాన్ని పాడు చేసుకోవద్దని చెప్పి శేఖర్ గుప్తా గారు వారు చెప్పారు. కానీ ప్రభుత్వానికి ఎక్కలేదు. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక బ్రహ్మాండమైన వ్యాపార పురోభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ నిలయం కాబోతుంది. అలాంటి వ్యాపార వృద్ధి ద్వారా రాష్ట్రానికి సంపద చేకూరుతుంది. అలాంటి సంపద చేకూరేటువంటి అవకాశాన్ని పాడు చేసుకున్నారని చెప్పారు టైమ్స్ ఆఫ్ ఇండియా. నగరాల విస్తరణకు తోడ్పడుతుందన్నారు. పెట్టుబడులు వచ్చాయి ఆగిపోతాయి అన్నారు. కనీసం తన తండ్రి గత కాలంలో అనుసరించిన విధానాలను చూసైనా నేర్చుకోమని టైమ్స్ ఆఫ్ ఇండియా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పింది. అలాగే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ రివర్స్ టెండరింగ్ సిస్టమ్ అది మంచి కన్నా చెడుని ఎక్కువ తీసుకొస్తుంది, ఆర్థిక నష్టానికి దారితీస్తుంది. భవిష్యత్తులో నీ ప్రాజెక్టులకి టెండర్లు వేసి కాంట్రాక్ట్ చేసేవాళ్ళు రాకుండా పోతారని చెప్పి సలహా చెప్పింది. ఈ కక్షపూరితమైన రాజకీయాలు మాని ఒక సుపరిపాలన దిశగా నీ విధానాలు ఉండాలని చెప్పింది. అది పోలవరం దెబ్బతింటుందని చెప్పింది. అలాగే నీ మద్యం పాలసీ కూడా అది మంచి చేయదని చెప్పి పేర్కొంది. అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ చెప్పింది వినలేదు, టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పింది వినలేదు, చివరికి హిందూ లాంటి పత్రిక ఈ ప్రభుత్వ రోజుకొక మాట మాట్లాడే
అవకతవక నిర్ణయాలు పెట్టుబడిదారుల్ని వెనక్కి వెళ్ళిపోవటానికి మార్గాన్ని సుగమనం చేస్తుంది తప్ప పెట్టుబడిదారులు వచ్చి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే పద్ధతికి తోడ్పడదని చెప్పి హిందూ చెప్పింది. ప్రఖ్యాత అమెరికన్ పత్రిక వాల్ స్ట్రీట్ లాంటిది, అలాగే ది వీక్ లాంటిది, టెలిగ్రాఫ్ లాంటిది, ట్రిబ్యూన్ లాంటిది, బిజినెస్ లైన్ లాంటి ఇలాంటి ప్రముఖ పత్రికలు, కీలకమైన ఆర్థిక విధానాలని గైడ్ చేయగలిగినటువంటి పత్రికలు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ చపల చిత్త వైఖరి నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్తుని దెబ్బతీస్తాయని చెప్పినాయి. వీరేమీ తెలుగుదేశానికి అనుకూలరో, వైసీపీకి అనుకూలరో, కమ్యూనిస్టులకు అనుకూలరో, బీజేపీకి అనుకూలరో కాదు. జనరల్గా దేశ పురోభివృద్ధి, రాష్ట్ర పురోభివృద్ధి, ప్రపంచ ఆర్థిక గమనం ఎటుపోతుందో చెప్పేటువంటి వాళ్ళు. ఉదాహరణకి మనకి ఆస్ట్రేలియా ఉంది, వాళ్ళకి ప్రముఖ సిటీ సిడ్నీ ఉంది, మెల్బోర్న్ ఉంది, కానీ వాళ్ళ క్యాపిటల్ క్యాన్బెర్రా. ఇది సిడ్నీకి ఇటు మెల్బోర్న్కి మధ్య సుమారు ఒక 800 కిలోమీటర్లు మధ్యలో ఉంటుంది. అత్యాధునిక నగరం, ఒక బ్రహ్మాండమైనటువంటి గ్రీన్ ఫీల్డ్ సిటీగా వృద్ధి చెందుతూ ఉంది. ఏమిటి గ్రీన్ ఫీల్డ్ సిటీ? 30% కట్టడాలతోటి, 70% పచ్చదనంతో ఏ సిటీ ఉంటుందో అలాంటి సిటీ. కంపారిటివ్గా భారతదేశంలో చండీగఢ్ ఒక మోడర్న్ సిటీ. ఇవాళ చండీగఢ్ కన్నా మించి ప్రపంచంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పినటువంటి అతి కీలకమైన 7 నగరాల్లో అమరావతి ఒక నగరంగా అభివృద్ధి చెందుతుందని ప్రపంచం అంతా భావించింది. ఇవాళ మోడీ ఒక దుష్ట బుద్ధితో, రాజకీయ కక్షతో భారతదేశంలో సకల జాతి సంపదని ప్రైవేటు వ్యక్తులకి దోచిపెడుతున్నటువంటి వ్యక్తిగా మోడీ ఏదో ఒక రోజు చరిత్రహీనుడు అవుతాడు. బోర్డర్ సమస్య పేరుతోటి, పాకిస్తాన్ సమస్య పేరుతోటి, టెర్రరిస్టుల పేరుతోటి, రామాలయం పేరుతోటి, హిందూ పర్సనల్ లా పేరుతోటి, ఒకే దేశం ఒకే చట్టం అనే పేరుతోటి మోడీ భారత ప్రజల్ని దీర్ఘకాలం మభ్య పెట్టలేడు. ప్రత్యామ్నాయ పార్టీలు బలంగా లేకపోవటం మోడీ ఆడిందే ఆటలాగా సాగుతుంది. కానీ భారత ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ అమాయకులు కారు. ఆసేతు హిమాచలం, జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వాల తలరాతల్ని మార్చివేసిన ప్రజలు భారత ప్రజలు. ప్రజాస్వామ్య విలువలకి ఎంతో గౌరవించేటువంటి చైతన్యవంతులు భారత ప్రజలు. అది గ్రామంలో వ్యవసాయ కూలా, లేదు గిరిజనుడా, దళితుడా, మైనారిటీనా, బీసీనా, లేదు పట్టణంలో ఉన్నటువంటి హమాలి కార్మికుడా, సేవారంగంలో ఉన్న ఐటీ ఉద్యోగుల, వీరందరూ కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. ఏంటి పార్టీలు ఏంటి, కాంగ్రెస్ ఏంటి, ఈరోజు బీజేపీ చేస్తుంది ఏంటి, గతంలో తెలుగుదేశం చేసింది ఏంటి, ఇప్పుడు వైసీపీ చేస్తుంది ఏంటి? ఎక్కడో ఈ ప్రాంతీయ జాతీయ బూర్జువా పార్టీలు భారత ప్రజల తలరాతల్ని చెరిపేస్తున్నాయి, భవిష్యత్తును చిదిమేస్తున్నాయి, ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని పాడు చేస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత జాతి ఐక్యతని దెబ్బతీయబోతున్నాయి. మన సంస్కృతిలో ఉన్నటువంటి పరమత సహనాన్ని, కుల వ్యత్యాసాలు లేని
అక్క బావ అన్న బాబాయ్ మామ అనుకునేటువంటి పల్లెటూరు పిలుపుని నరికి వేస్తున్నాయి. కుల తగాదాలను బట్టి రాజకీయ పబ్బాన్ని గడుపుకోవడానికి పోతున్నాయి. అందుకోసమే ఈరోజు విద్యావంతులు, విద్యార్థులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఆలోచించాల. ఇటు రాష్ట్రానికి దేశానికి కూడా సరికొత్త మార్పు కావాలా. ఆ మార్పు దేశభక్తితో కూడింది, ఆ మార్పు అభ్యుదయంతో కూడింది, ఆ మార్పు వ్యక్తిగత వికాసానికి తోడ్పడగలిగింది, ఆ మార్పు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయగలిగింది, ఆ మార్పు లౌకిక తత్వాన్ని బలోపేతం చేయగలిగింది కావాలి. అలాంటి మార్పుని తీసుకొచ్చే శక్తుల కోసం, అలాంటి శక్తులు ఉన్న శక్తుల్ని బలోపేతం చేయడం కోసం మనం ఆలోచిద్దాం. అందులో భాగంగా తక్షణ సమస్య అమరావతి రాజధాని. ఇది 29 గ్రామాల ప్రజలది కానే కాదు, రాజధాని మహిళలది అంతకన్నా కాదు. వారు ఈ రోజున చరిత్రలో గణితకెక్కిన ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి లాంటి త్యాగంతో మరో రాష్ట్ర స్థాయి స్వాతంత్రోద్యమానికి పూనుకున్నారు. ఇది 13 జిల్లాలకు చెందిన 5 కోట్ల మంది ప్రజల సమస్యగా, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అమరావతి మీద ఆధారపడినటువంటిదిగా, మనం 10 ఎకరాల బిల్డింగ్ కోసము, ఒక కాలువ కోసము, ఒక రోడ్డు కోసము భూసేకరణ చేయాలంటే ఎంత కాలం పడుతుందో ఈ 73 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఆంధ్రదేశంలో గత పాలకులైనా, సీనియర్లైనా, జూనియర్లైనా, చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. అలాంటి స్థితిలో 34,000 ఎకరాలు ఇచ్చిన అమరావతి ప్రజల త్యాగాన్ని కొనియాడుతూ రాష్ట్ర పురోభివృద్ధి కోసం అంకితం అవుదాం. 250వ రోజు రేపు. ఈ 250వ రోజు టంగుటూరి ప్రకాశం గారి జన్మదినం. ఆంధ్ర కేసరి వారు చూపిన ధైర్య సాహసాలతో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ విచ్ఛిన్నకరమైనటువంటి అంశాల మీద పోరాడి ఈ ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకొద్దాం. అమరావతి రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమిద్దాం. అటు న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ వీటన్నిటినీ గమనంలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ సరైన నిర్ణయం తీసుకోకపోతే అది చంద్రబాబుని నాశనం చేయటం కాదు, భారతీయ జనతా పార్టీ భవిష్యత్తుని వారు నాశనం చేసినట్టు, వారికి వారే భస్మాసురుడు హస్తం నెత్తిన పెంచుకున్నట్టుగా అవుతుందని సోము వీర్రాజు గారికి, రామ్ మాధవ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి చెబుతూ సాక్షాత్తు ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధాని, ఢిల్లీకి రెట్టింపు తీసుకొస్తామని చెప్పిన రాజధాని, డొలేరా లాంటి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రజలకి హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ మాట తప్పితే భారతదేశంలో చరిత్రహీనుడవుతాడు. ఈ రోజు ఉన్న వైభవం ఎల్లకాలం ఉండదు. ఒకప్పుడు ఇందిరాగాంధీ భారతదేశానికి ఒక దేవత లాంటిది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారి మాట ఈ రాష్ట్రంలో వేదం. అలాంటి ఇందిరాగాంధీ మాట, అలాంటి ఎన్టీఆర్ మాట ఈరోజు ఆ స్థాయిలో లేదు. మోడీ వారికన్నా ఏమాత్రమో గొప్పవాడు కాదు. కుట్రలు కుతంత్రాలతో పైకి వచ్చినటువంటి పెద్ద మనిషి అయినప్పటికీ దేశానికి ప్రధానిగా ఉన్నారు. ఆ ప్రధాని వాస్తవ దృక్పథంతో ఆలోచించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గొప్ప, మోడీ గొప్ప అంటే అమరావతి రాజధాని కాకపోతే జగన్మోహన్ రెడ్డి గొప్ప, మోడీ చపరాసి కింద లెక్క. కానీ అమరావతి రాజధాని కాకపోతే జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనుడవుతాడని మరోసారి చెప్తూ 5 కోట్ల ఆంధ్రులు వైసీపీనా టీడీపీనా
పార్టీలకు అతీతంగా అమరావతి రక్షణ కోసము, ఆంధ్ర ప్రజల భవిష్యత్తు కోసము, మన యువత యొక్క భవిష్యత్తు కోసము ఐక్యంగా ఉద్యమిద్దాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో మారుమోగేటట్టుగా ప్రజలు వీధిలోకి రావాలని రాష్ట్ర ప్రజానీకానికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం.